హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కిరణ్. మీరు చూస్తున్నారు మన టెక్ బడి. ఫ్రెండ్స్ చూడండి, ఈరోజు నేను ఏంటంటే మన బ్యాటరీ లైఫ్ని కాపాడుకోవడానికి ఒక 5 టిప్స్ అనేటివి నేను ఇస్తాను ఫ్రెండ్స్. మీరు ఆ టిప్స్ పాటించడం వల్ల ఏంటంటే ఫ్రెండ్స్ మీ బ్యాటరీ లైఫ్ అనేది డబుల్ అవుతుంది. అండ్ అలాగే ఫ్రెండ్స్, నేను మన ఛానల్ అనేది 10K సబ్స్క్రైబర్స్ రీచ్ అవుతుంది కాబట్టి నేను ఒక గివ్ అవే అనేది కండక్ట్ చేస్తున్నాను. నేను యాక్చువల్గా 5K దాటినప్పుడే కండక్ట్ చేద్దాం అనుకున్నాను. బట్ ఏంటంటే ఫ్రెండ్స్ ఇప్పుడు 10K దాటింది కాబట్టి నేను ఖచ్చితంగా ఒక గివ్ అవే అనేది కండక్ట్ చేస్తున్నాను. ఫ్రెండ్స్ ఈ గివ్ అవే గురించి నేను మీ వీడియో మధ్యలో కానీ లాస్ట్లో కానీ చెప్తాను. ఫ్రెండ్స్ మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తూనే ఉండండి. ఫ్రెండ్స్ చూడండి, ముందుగా మీ బ్యాటరీ లైఫ్ అనేది పెంచుకోవడానికి ఫస్ట్ టిప్ వచ్చేసి ఏంటంటే ఫ్రెండ్స్, మీరు మీ మొబైల్లో 50% ఛార్జ్ ఉన్నా కానీ ఏంటంటే ఫ్రెండ్స్ దాన్ని ఛార్జ్ చేయకండి. ఇప్పుడు ఏంటంటే ఫ్రెండ్స్ కొందరు చూడండి, ఇప్పుడు కాలేజీకి వెళ్తున్న తొందరలో లేదంటే ఆఫీస్కి వెళ్తున్నా అనే తొందరలో ఏంటంటే వాళ్ళ మొబైల్లో ఆల్రెడీ 50% ఛార్జింగ్ ఉంటుంది. బట్ ఏంటంటే వాళ్ళు అయినా కూడా ఛార్జింగ్ పెడుతూ ఉంటారు. అలా పెట్టడం ద్వారా ఏంటంటే ఫ్రెండ్స్ మన బ్యాటరీ అనేది ఉబ్బి దాని లైఫ్ అనేది తగ్గే అవకాశం ఉంది ఫ్రెండ్స్. అండ్ సెకండ్ టిప్ వచ్చేసి ఏంటంటే ఫ్రెండ్స్, మీరు ఛార్జింగ్ పెట్టేసి మీ మొబైల్ని యూజ్ చేయకండి. ఇలా యూజ్ చేయడం ద్వారా ఏంటంటే మన ఛార్జింగ్ అనేది త్వరగా కాదు. అండ్ అలాగే ఫ్రెండ్స్ మన ఫోన్ అనేది హీట్ అవుతుంది. ఆ హీట్ అవ్వడం వల్ల ఏంటంటే ఫ్రెండ్స్ మన బ్యాటరీ అనేది ఖరాబ్ అవుతుంది. దాని ద్వారా ఏంటంటే మన బ్యాటరీ లైఫ్ అనేది తగ్గుతుంది. అండ్ అలాగే ఫ్రెండ్స్ థర్డ్ టిప్ వచ్చేసి ఏంటంటే, మీరు ఛార్జింగ్ పెట్టేటప్పుడు ఏంటంటే ఫ్రెండ్స్ ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులపైన మీ మొబైల్ అనేది ఉంచకండి. ఏంటంటే ఫ్రెండ్స్ ఎగ్జాంపుల్గా కొందరు ఏం చేస్తారంటే ఈ ఛార్జింగ్ టీవీ పైన ఏదో సిడీ ప్లేయర్ పైన లేదా ఏదైనా ఒక ఎలక్ట్రానిక్ వస్తువు పైన, ఎలక్ట్రికల్ వస్తువులపైన, మోటార్ ఉంటే మోటార్ పైన, ఫ్రిడ్జ్ ఉంటే ఫ్రిడ్జ్ పైన ఇలాంటి వాటిపైన ఛార్జింగ్ పెడుతుంటారు. ఇలాంటి వాటిపైన ఛార్జింగ్ పెట్టినప్పుడు ఏంటంటే ఫ్రెండ్స్ వాటి నుండి వచ్చే వేడి మన ఫోన్ అబ్జర్వ్ చేసుకుంటుంది. అండ్ అలాగే మనకు ఛార్జింగ్ పెట్టినప్పుడు కొన్ని ఫోన్స్ అనేటివి హీట్ అవుతూనే ఉంటాయి. ఈ హీట్ ద్వారా ఏంటంటే ఫ్రెండ్స్ మన బ్యాటరీ లైఫ్ అనేది తగ్గుతుంది. అలాగే ఫ్రెండ్స్ ఫోర్త్ టిప్ వచ్చేసి ఏంటంటే, మీ ఛార్జింగ్ తక్కువ ఉన్నప్పుడు మీరు బ్రౌజింగ్ కానీ కాల్స్ కానీ చేయకండి. ఇలా చేయడం ద్వారా ఏంటంటే ఫ్రెండ్స్ మన బ్యాటరీ అనేది త్వరగా డ్రై అయిపోతుంది. ఇలా డ్రై అయిపోయి మళ్ళీ పికప్ కావడానికి ఏంటంటే చాలా టైం తీసుకుంటుంది. ఫ్రెండ్స్ మీ ఛార్జింగ్ తక్కువ ఉన్నప్పుడు ఏంటంటే మీ సెల్ ఫోన్ని స్విచ్ ఆఫ్ చేయడం కానీ, లేదంటే ఏరోప్లేన్ మోడ్లో పెట్టడం కానీ, లేదంటే ఫ్రెండ్స్ మీరు 2 సిమ్లు యూజ్ చేసుకున్నట్టయితే ఏంటంటే ఫ్రెండ్స్ మీకు ఏదైనా ఒక సిమ్ మాత్రమే ఇంపార్టెంట్ ఉంటుంది అనుకోండి. ఏంటంటే మీకు సెకండ్ సిమ్ ఇంపార్టెంట్ లేదనుకుంటే ఆ సిమ్ నెట్వర్క్ని ఆఫ్ చేయండి. ఆఫ్ చేయడం ద్వారా ఏంటంటే ఫ్రెండ్స్ మన బ్యాటరీ లైఫ్ అనేది సేవ్ అవుతుంది. అండ్ అలాగే ఫ్రెండ్స్ మన ఫోన్లో ఛార్జింగ్ అనేది తక్కువ ఉన్నప్పుడు ఏంటంటే రేడియేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ రేడియేషన్ ఎక్కువ ఉండడం వల్ల మన బ్రెయిన్ కూడా డ్యామేజ్ అవుతుంది. ఫ్రెండ్స్ దయచేసి ఏంటంటే ఈ 20% ఇలా తక్కువగా ఉన్నప్పుడు మీరు ఏంటంటే బ్రౌజింగ్ చేయకండి. అండ్ అలాగే కాల్స్ మాట్లాడకండి. ఫిఫ్త్ టిప్ వచ్చేసి ఏంటంటే, మీ ఫోన్ ఛార్జింగ్ పెట్టేటప్పుడు ఏంటంటే ఫ్రెండ్స్ ఒక సేఫ్ ప్లేస్లో పెట్టండి. ఏంటంటే ఫ్రెండ్స్ కొందరు ఛార్జింగ్ పెట్టుకున్నప్పుడు ఏంటంటే ప్లగ్లో పెట్టేసి మామూలుగా గాల్లో వేలాడదీస్తారు. అలా వేలాడదీయడం ద్వారా ఏంటంటే ఫ్రెండ్స్ మనకు ఛార్జింగ్ సాకెట్లో ఇక్కడ మన ఫోన్లో లూజ్ కనెక్షన్ అవుతుంది అన్నట్టు. ఆ లూజ్ కనెక్షన్ అవడం ద్వారా మన పిన్ అనేది లూజ్ అయిపోయి ఏంటంటే మనకు ఛార్జింగ్ అనేది త్వరగా కాదు. అండ్ అలాగే ఫ్రెండ్స్ అలా పెట్టడం ద్వారా మన ఫోన్ అనేది కింద పడే అవకాశాలు కూడా ఉంటాయి. ఏంటంటే ఫ్రెండ్స్ ఏదైనా ఒక సేఫ్ ప్లేస్ పైన, ఒక నేను ఇంతకుముందు చెప్పినట్టు టీవీ పైన ఇలాంటి పైన పెట్టకండి. సేఫ్ ప్లేస్ అంటే ఏదైనా ఒక చైర్లో పెట్టండి. ఫ్రెండ్స్ మీరు మీ ఫోన్లో మల్టీ టాస్కింగ్ అనేది చేయకండి. ఏంటంటే ఫ్రెండ్స్ కొందరు చూడండి ఫేస్బుక్ వాడుతూ ఉంటారు, అండ్ అలాగే ఇన్స్టాగ్రామ్ వాడుతూ ఉంటారు, వాట్సాప్ వాడుతూ ఉంటారు. అండ్ ఇలాగే పొద్దున్న నుండి ఏంటంటే వాడిన టాస్క్లు అనేటివి అవి అలాగే ఉంటాయి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మామూలుగా నేను బ్రౌజింగ్ చేస్తున్నప్పుడు వాట్సాప్ వాడుతూ ఉంటాను. ఇలా 2 యాప్స్ వాడడం వల్ల ఏం కాదు ఫ్రెండ్స్. బట్ ఏంటంటే మీరు మార్నింగ్ నుండి యాప్స్ అనేటివి అలాగే ఉంటే ఆ బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతుంటాయి. అఫ్కోర్స్ కొద్ది టైం తర్వాత అవి రన్ అవ్వడం ఆగిపోతాయి. బట్ ఏంటంటే ఫ్రెండ్స్ మీ ఆ టైం వరకు ఏంటంటే మన ఛార్జింగ్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఫ్రెండ్స్ ఏంటంటే మనం మల్టీ టాస్కింగ్ చేయకపోవడం చాలా మంచిది. తప్పనిసరి పరిస్థితులు అయితే మాత్రమే మీరు మల్టీ టాస్కింగ్ చేయండి. దయచేసి ఏంటంటే ఈ మల్టీ టాస్కింగ్ని తగ్గించండి. ఈ తగ్గించడం ద్వారా ఏంటంటే ఫ్రెండ్స్ మీరు ఒకసారి ట్రై చేసి ఛార్జింగ్ అనేది డబుల్ వస్తుంది. అంటే ఒక రోజు రావాల్సిన ఛార్జింగ్ 2 రోజులు వస్తుంది. 1 గంట రావాల్సిన ఛార్జింగ్ 2 అవర్స్ వస్తుంది. ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈ గివ్ అవే విషయానికి వచ్చేసి ఏంటంటే ఫ్రెండ్స్ నేను 2 మొబైల్స్ అనేటివి గివ్ అవేలో పెట్టాను. ఆ 2 మొబైల్స్ ఏంటంటే ఫ్రెండ్స్ రెడ్మీ నోట్ 4. ఫ్రెండ్స్ మీరు ఈ మొబైల్స్ని గెలుచుకోవాలంటే ఓన్లీ 2 లక్కీ సబ్స్క్రైబర్స్కి మాత్రమే ఈ మొబైల్స్ అనేటివి వస్తాయి. ఫ్రెండ్స్ దీంట్లో పార్టిసిపేట్ చేయడానికి ఏం లేదు ఫ్రెండ్స్, మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే మీ వాట్సాప్లో, మీ ఫేస్బుక్లో ఈ వీడియోని షేర్ చేయండి. ఈ షేర్ చేయడం అండ్ సబ్స్క్రైబ్ చేయడం ద్వారానే మీరు ఈ గివ్ అవేకి ఎలిజిబుల్. లేదంటే ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే
మీరు ఈ గివ్ అవేకి ఎలిజిబుల్ కాదు. ఏంటంటే ఫ్రెండ్స్, నాకు సబ్స్క్రిప్షన్ లిస్ట్ అనేది వస్తుందన్నట్టు. ఇలా మీరు చూస్తున్నట్టుగా ఈ సబ్స్క్రిప్షన్ లిస్ట్లో నుండి ఏంటంటే ఫ్రెండ్స్, నేను ఒక 2 లక్కీ సబ్స్క్రైబర్స్ని ర్యాండమ్గా సెలెక్ట్ చేస్తాను. ఆ సెలెక్ట్ చేసిన వాళ్ళకి మాత్రమే ఈ మొబైల్స్ అనేటివి వస్తాయి. నేను వాళ్ళకి మెయిల్ పెడతాను. ఆ మెయిల్ ఇచ్చిన వాళ్ళు ఏంటంటే ఫ్రెండ్స్, నాకు రిప్లై ఇవ్వండి మీ అడ్రస్తో సహా. నేను ఏంటంటే ఆ అడ్రస్కి ఈ ఫోన్స్ అనేటివి పంపిస్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇంతవరకు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.